కేటీస్ మీద ఒకసారి బిట్స్ చేద్దాము. అట్ ది సేమ్ టైం ఒకసారి ప్రాక్టీస్ సెషన్ అనేది ఈరోజు చేయించడం అనేది జరుగుతుంది. సో ఒక 1 or 2 days ప్రాక్టీస్ సెషన్స్ కనుక మనం చేసుకుంటే ఆటోమేటిక్గా అందరూ కూడా ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. ఓకే, అండ్ రైట్ నౌ ఐ స్టార్టెడ్ ద సెషన్. ఏం చేశాను ఏంది అనేది ఒకసారి ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్దాం, తర్వాత మిగతా చూద్దాం. రైట్ నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. సో మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాము అనుకుంటున్నాను. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈస్, ఇఫ్ వీ వాంట్ టు గివ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు స్టైల్, దట్ attribute we should use is. సతీష్, ఏ యాట్రిబ్యూట్ని యూజ్ చేయడం ద్వారా ఎడిషనల్గా ఒక స్టైల్ని యాడ్ చేయొచ్చు అంట? దేనికో. హలో కళ్యాణ్. హలో కళ్యాణ్. వసంత, is it audible? Yeah, additional style. స్టైల్ మీన్స్ సిఎస్ఎస్. ఒక సిఎస్ఎస్ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏ యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం? యా, క్లాస్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేయడం ద్వారా సిఎస్ఎస్ స్టైల్ లోపల ఉండే మొత్తాన్ని కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై చేయొచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్, refer to the given image and choose which of the following is the value of CSS property of text align. ఇక్కడ నీకు కింద చూపిస్తున్న ఈ ఫిగర్లో ఏ సిఎస్ఎస్ యొక్క టెక్స్ట్ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఏమి ఇచ్చాడు? టెక్స్ట్ హైఫన్ అలైన్ యొక్క ప్రాపర్టీ ఏమని ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే, సిఎస్ఎస్లో మనం ఒక సెలెక్టర్ రూల్ రాసాం. ఏమని రాసామంటే, ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఎక్కడ పెట్టమన్నాం అంటే సెంటర్లో చూపించమన్నాడు. టెక్స్ట్ అలైన్ అంటే ఆ టెక్స్ట్ మొత్తం ఎక్కడ ఉండాలి అంటే సెంటర్. ఆ సెంటర్ని వాల్యూ అంటారు అన్నమాట. సో ద నెక్స్ట్ వన్ ఇస్, వేర్ డూ వీ రైట్ ద అట్రిబ్యూట్ ఆఫ్ అన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క అట్రిబ్యూట్ని ఎక్కడ మనం రాయాలి? హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అంటే ఏం చేస్తామంటే, సిఎస్ఎస్లో రాసిన స్టైల్ మొత్తాన్ని కూడా దేనికి చేయాలి? హెచ్టిఎంఎల్కి అప్లై చేయాలి. అంటే ఆ స్టైల్ మొత్తం కూడా తీసుకొచ్చేసి మన యొక్క కంటెంట్కి అప్లై చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఆ యాట్రిబ్యూట్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్కి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క యాట్రిబ్యూట్ని యాడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఆన్సర్ ఈస్ రైట్, అంటే కరెక్టే చెప్పింది. సో రిఫర్ ద గివెన్ ఇమేజ్ అండ్ చూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీ. ఇక్కడ ఇచ్చిన వాటిలో సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీ ఏందో చెప్పండి అన్నారు. వసంత, వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? ఆల్రెడీ ఒకసారి నీకు చెప్పాను, సిఎస్ఎస్ రూల్స్లో ఏం చెప్పాను, ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. రూల్ సెట్లో ఏముంటుంది? ఫ్లవర్ బ్రేస్ ముందర ఉండేదాన్ని సెలెక్టర్ అంటారు, ఫ్లవర్ బ్రేస్ కింద ఉన్నదాన్ని ప్రాపర్టీ అంటారు, దాని పక్కన ఉన్నదాన్ని వాల్యూ అంటారు. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ప్రాపర్టీ ఏది? టెక్స్ట్ అలైన్ అనే దాన్ని ప్రాపర్టీ అని పిలుస్తారు. యా, ఇక్కడ ఇచ్చిన కింద ఫిగర్లో ఉన్న దాంట్లో సిఎస్ఎస్ సెలెక్టర్ అంటే ఏది? అండర్ స్కోర్ కాదు, హైఫన్. The next one is, refer to the given image and answer. Dot h hyphen center is a dash. యా, ఇక్కడే మనం ఇచ్చింది. ఇది ఏ సింటాక్స్ లో ఉంది అంటే, స్టార్టింగ్ ట్యాగ్ పక్కన ఒక క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేశారు స్టార్టింగ్ ట్యాగ్ పక్కన. సో ఇది అంటే హెచ్టిఎంఎల్ యొక్క యాట్రిబ్యూట్. హెచ్టిఎంఎల్ యాట్రిబ్యూట్లో క్లాస్ నేమ్ చెప్తారంటే నేమ్ ఆఫ్ ద యాట్రిబ్యూట్ అంటారు. డబుల్ కోట్స్ మధ్యలో ఉండే దాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ వాల్యూ అంటారు. దాన్ని సెలెక్టర్ నేమ్ అని కూడా పిలుస్తారు అన్నమాట. యా, ద కంటైనర్ ఎలిమెంట్ DIBE ఈజ్ అన్ డాష్. HTML ఎలిమెంట్. కంటైనర్ అనేది ఒక HTML ఎలిమెంట్. ఓకే,
So prefer the which of the following HTML attributor, name of the HTML attributor. ఇక్కడ ఏంటి ధనుష్? క్లాస్. ఏం చేసాం అంటే అట్రిబ్యూట్ అనగానే సిఎస్ఎస్ స్టైల్ మొత్తాన్ని కూడా ఏం చేసాం, హెచ్టిఎంఎల్కి యాడ్ చేసాం. యాడ్ చేసిన దాంట్లో ఫస్ట్ దాన్ని ఏమంటారంటే, దీన్ని క్లాస్ అనే దాన్ని ఏమంటారంటే, ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అంటారు. H-సెంటర్ ఏమంటారు అంటే వాల్యూ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ అని పిలుస్తారు అనమాట. We can combine HTML and CSS with the help of HTML attribute. HTML attributes are HTML and CSS. Okay, done. And yeah, Kalyan. The next one is, which of the following CSS property and value pairs will bring the text to center? CSS లో ఏ ప్రాపర్టీని ఏ వాల్యూస్ ని వాడడం ద్వారా ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని సెంటర్ కి తీసుకురావచ్చు అంటే, టెక్స్ట్ అనే దాన్ని రాస్తే ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో సెంటర్ కనుక ఇస్తే అది ఏమైంది అంటే కరెక్ట్ అయ్యింది అనమాట. ఇక్కడ అన్ని అయ్యే ఇచ్చారు, దాంట్లో ఏది కరెక్ట్? బి అనేది కరెక్ట్ ఆన్సర్. ద లెవెల్ ఈస్ కంప్లీటెడ్. సో మనం ఏం చేద్దామంటే, అనదర్ లెవెల్కి వెళ్ళే ముందర మనం ఈరోజు మనం ఇంకో కార్యక్రమం అనేది చేద్దాం. ఒకసారి నేనేం చేస్తానంటే, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి నిన్నటి దాకా జరిగిన టాస్క్ ఏంది అనేది ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ టాస్క్ మొత్తాన్ని ఒకసారి నేను చేస్తాను, తర్వాత మీ చేత ప్రాక్టీస్ చేయిస్తాను. సో మన టాస్క్ ఏంది అంటే ఇదేనా మనం తీసుకుంది. మనం ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఒక స్టాటిక్ వెబ్సైట్స్ అనేవి చేస్తున్నాం. స్టాటిక్ వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేయాలంటే దేన్ని యూజ్ చేస్తాము? HTML అండ్ CSS ని యూజ్ చేసి స్టాటిక్ వెబ్సైట్ ని బిల్డ్ చేస్తాం. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంది? నార్మల్గా గూగుల్ వికీపీడియాలోకి వెళ్తే అక్కడ ఏమేమి ఉంటాయి అంటే టెక్స్ట్ ఉంటుంది అండ్ ఇమేజ్ ఉంటుంది. ఈ మొత్తాన్ని ఏమంటారంటే కంటెంట్ అంటారు. అంటే ఒక వెబ్సైట్లో కంటెంట్ రాయడానికి మనం HTML CSS ని యూజ్ చేసి రాసేస్తారనమాట. అలానే నాకు ఒక ఆర్కిటెక్చర్ ఇచ్చారు. ఈ ఆర్కిటెక్చర్ని నేను డెవలప్ చేయాలి అనుకున్నాను, టూరిజం అనే ఆర్కిటెక్చర్. దీన్ని డెవలప్ చేయాలంటే మొత్తాన్ని ఒకేసారి డెవలప్ చేయలేదు. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఈ ఆర్కిటెక్చర్ని పార్ట్స్గా స్ప్లిట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఒక బెస్ట్ డెవలపర్ కాబట్టి డెవలపర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఏదైనా ఒక ఆర్కిటెక్చర్ని చూడగానే ఏం చేస్తామంటే దాన్ని పార్ట్స్గా స్ప్లిట్టింగ్ అనేది మనం చేయాలి ఫస్ట్ ఆఫ్. అలా స్ప్లిట్ చేసుకున్నప్పుడు మనకి ఏమర్థమైంది అంటే, ఇక్కడ ఒక ఇమేజ్ అనేది కాలము, హైలైట్ అయిన కాలాన్ని హెడ్డింగ్ అని తీసుకున్నాను. హైలైట్ కాకుండా కింద ఉన్న భాగాన్ని పారాగ్రాఫ్ అని తీసుకున్నాను. ఆ తర్వాత కింద స్పెషల్గా ఉన్న ఒక టూల్ ఏమనుకున్నాను అంటే బటన్గా స్ప్లిట్ చేసుకున్నాను. మిగతా ఇన్ని మీకు అనవసరం. సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే మనం మొత్తం రాయాలంటే కష్టం కాబట్టి ఒక భాగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత మరొక భాగానికి వెళ్ళామనుకో, అప్పుడు మన కోడ్ అనేది సక్సెస్ అయితేనేమన్నా అదే నెక్స్ట్ దానికి వెళ్తాం. సక్సెస్ కాకపోతే ఏమవుతామంటే మళ్ళీ దాన్నే ఏమైంది అనేది ట్రబుల్ షూట్ అనకూడదు, దాన్ని ఏమంటారు డీబగ్గింగ్ చేసేసేసి తర్వాత మళ్ళీ దాంట్లో ఏమైనా బగ్స్ వస్తున్నాయో చూసుకుంటాము. ఆ బగ్స్ రాకపోతే మళ్ళీ డీబగ్గింగ్ చేసేసి నెక్స్ట్ లెవెల్కి అనేది మనం వెళ్తూ ఉంటాం అనేది జనరల్గా మనం చెప్పుకున్నాం. ఈ టాస్క్ నేనా మనం చేయాలనుకుంది. ఈ టాస్క్ని చేయడానికి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాను. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి నేనేం చేయాలనుకుంటున్నాను, ఇమేజ్ అనేది మీకు ఇంకా నేర్పలేదు. ఇమేజ్ అనేది మన కేటీస్లో కంప్లీట్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ని ఎలా చేయాలనేది చెప్పారు. సో మ్యాటర్ రాయాలి అంటే ఎక్కడ రాస్తారు? మ్యాటర్ అనేది మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మన యొక్క ఆర్కిటెక్చర్లో చూడు. ఫస్ట్ హెడ్డింగ్ని డెవలప్ చేద్దాం. ఇమేజ్ అనేది చివరిలో చేద్దాం. హెడ్డింగ్ని డెవలప్ చేద్దాం. హెడ్డింగ్ అనేది ఒక టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ అనేది దేని ద్వారా క్రియేట్ చేస్తారు? HTML ద్వారా క్రియేట్ చేస్తారు. అంటే హెడ్డింగ్ అనేది ఒక HTML ఎలిమెంట్. ఫస్ట్ ఆ హెడ్డింగ్ రావాలి అనేసి మనం HTMLలో రాస్తే సరిపోతుందని మీ అందరికీ తెలుసు. అందుకని ఆ హెడ్డింగ్ కోసం నేనేం చేస్తున్నానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాను. ఆ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్తే ఇక్కడ ఒక HTML అనే కాలంలో క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఏమర్థమైందంటే ఈ మొత్తాన్ని ఏమంటారంటే బేసిక్ HTML యొక్క సింటాక్స్ అంటారు. దీంట్లో మొదటి 4 లైన్లు ఏందనేది మీకు అనవసరం, చివరి 2 లైన్లు అనేది మీకు అనవసరం. మనం కోడ్ ఎప్పుడు రాయాలి అంటే 5th లైన్లో స్టార్ట్ చేయాలని గుర్తుపెట్టుకోండి, అది ఒక్కటి చాలు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే హెడ్డింగ్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నాను. టూరిజం అనే ఒక హెడ్డింగ్ రావాలి అనుకున్నాను. హెడ్డింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే హెడ్డింగ్ అనేది ఒక HTML ఎలిమెంట్.
హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని మనం ఏం చేస్తున్నాము, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని డెవలప్ చేయాలి అంటే దానికి ఒక సింటాక్ ఉంది. ఏమని ఉంది సింటాక్? స్టార్టింగ్ ట్యాగ్ యాంగులర్ బేస్ ఒక యాంగులర్ స్టార్టింగ్ ట్యాగ్ రాయాలి. స్టార్టింగ్ ట్యాగ్ అండ్ కాంటెంట్ రాసి తర్వాత ఎండ్ ట్యాగ్ రాయాలి. స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే దానికి ఒక ఫార్మాట్ ఉంది. ఏమని రాయాలంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ట్యాగ్ సింబల్ ఇవ్వాలి. మనం చేస్తుంది ఏంది, హెడ్డింగ్ చేస్తున్నాం. హెడ్డింగ్ సింబల్ ఏంది, H1 అంటారని చెప్పాను. తర్వాత ఏం చేశాను, యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. తర్వాత నేనేం చేశాను, కంటెంట్ రాయాలి. కంటెంట్ ఏంటిది మనం డెవలప్ చేయాలన్నది టూరిజం, అంతేనా? టూరిజం అని రాసేసాను. ఇప్పుడు చూసుకున్నాం, యా టూరిజం అనేది వచ్చేసింది. తర్వాత ఏముంది, మన యొక్క పీపీటీలోకి వెళ్ళాను. పీపీటీలోకి వెళ్ళి కింద ఉన్న పారాగ్రాఫ్ అంటే సక్సెస్ఫుల్గా టూరిజం ఎలా అయితే ఉందో అలానే వచ్చేసేసింది. ఆ ఫాంట్లు అవన్నీ ఏంటో తర్వాత చెప్తాను. ఇంకా చేయాల్సింది ఉంటాను, లెటర్ స్టైల్ అన్ని తర్వాత చెప్తాను. సో తర్వాత కింద ఏముంది, ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అనేది ఒకటి ఉంది. అంటే ఆ పారాగ్రాఫ్ రాయడం ఎలా అనేది చూస్తున్నాను. కింద ఉన్న భాగాన్ని హెడ్డింగ్ అయిపోయింది. హెడ్డింగ్ కింద ఉన్న భాగాన్ని ఏమంటారు అంటే మన యొక్క డెవలపర్ భాషలో దాన్ని పారాగ్రాఫ్ అంటారు. పారాగ్రాఫ్ రాయాలి అంటే పారాగ్రాఫ్ అనేది కూడా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంటే. ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రాయాలంటే ఒక సింటాక్ ఉంది, స్టార్ట్ ట్యాగ్, కాంటెంట్ అండ్ ఎండ్ ట్యాగ్ అని రాస్తాం. సో ఆ స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే ఏం చేస్తారు, యాంగులర్ బ్రేస్ పెట్టేసేసి ఆ ట్యాగ్ సింబల్ రాయాలి. పారాగ్రాఫ్కి ట్యాగ్ సింబల్ ఏంది, P అంటారు అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. తర్వాత యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేస్తాం. తర్వాత ఏముంది, కంటెంట్, అక్కడ మన ఆర్కిటెక్చర్ ఏదైతే కంటెంట్ ఉందో అది రాసేస్తే సరిపోతుంది. ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేది ఒకసారి ప్లే చేసి చూద్దాం. యా సక్సెస్ఫుల్లీ మనం కూడా ఏం చేసామంటే కింద పారాగ్రాఫ్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసాను. తర్వాత ఏముంది, తర్వాత ఇంకేం లేదు, ఒక బటన్ అనే ఆటంని డెవలప్ చేయడం అనేది చూసాను. బటన్ డెవలప్ చేయాలంటే ఎలా అనేది చూస్తున్నాను. బటన్ డెవలప్ చేయాలంటే బటన్ అనేది కూడా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రాయాలంటే మనకు ఒక ఫార్మాట్ ఉంది. ఏంటి, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రాయాలంటే కంప్యూటర్కి అర్థం కావాలంటే ఒక సింటాక్ ఉంది. ఏమనుంది, స్టార్ట్ ట్యాగ్ రాసేసి కాంటెంట్ రాసేసి ట్యాగ్ రాయాలి. స్టార్ట్ ట్యాగ్ రాయాలంటే దానికి ఎలా రాస్తారంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ట్యాగ్ సింబల్ ఇవ్వాలి. ట్యాగ్ సింబల్ ఇది బటన్ కి, బటన్ BUTTO బటన్ రాసేసేసాను, అయిపోయింది. తర్వాత నేను ఏం చేశాను, ఆ కాంటెంట్, ఆ బటన్ లోపల మ్యాటర్ ఏం పెట్టాలో అది కాంటెంట్ గా తీసుకున్నాను. ఏమని ఉందంటే అక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది. గెట్ స్టార్టెడ్, ఓకేనా? ఇప్పుడు నేను ప్లే చేశాను, యా అండ్ సక్సెస్ఫుల్గా నాకు ఇక్కడ ఉన్న షీట్లో ఉన్నది ఉన్నట్టు వచ్చేసింది, అంటే మ్యాటర్ మొత్తం వచ్చేసింది. కానీ నాకు చూస్తే ఇక్కడ ఈ షీట్లో ఏముంది అంటే ఈ మొత్తం కూడా మధ్యలో ఉంది. కానీ నాకు చూడు ఎట్లా ఉందో, ఇక్కడ ఉన్న పీపీటీలో ఉన్నట్టు ఉంది. అంటే నేను ఈ మొత్తాన్ని కూడా ఏం చేయాలి, సెంటర్లోకి తీసుకురావాలి. అంటే ఇక్కడ నుండి పక్కకు జరపాలి అంటే ఏ డైరెక్షన్లో జరపాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చెప్పాను, వర్టికల్ అని ఉంటుంది, హారిజాంటల్ అని ఉంటుంది. ఈ టూరిజం అనేది ఎట్లా ఉందో చూడు, హారిజాంటల్గా ఉంది. అంటే ఈ మొత్తాన్ని కూడా నేనేం చేయాలనుకున్నా అంటే హారిజాంటల్గా సెంటర్లోకి తీసుకురావాలి. అంటే హారిజాంటల్గా సెంటర్లోకి తీసుకురావాలి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో మనం ఏమన్నా చేయగలమా లేదనేది చూసాం. ఏమి చేయలేమని నాకు అర్థమైపోయింది. అంటే హెచ్టిఎంఎల్లో మనం ఇంకా ఏమి చేయలేం. ఏది చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలి, సిఎస్ఎస్లో దాన్ని మార్చుకోగలిగితే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకురావచ్చు అనమాట. హెచ్టిఎంఎల్లో మనం ఏం చేస్తాము అంటే ఆ కంటెంట్, ఆ హెడ్డింగు, ఆ బటన్ ఇలాంటి వాటి ఇంప్లిమెంటేషన్ చేస్తామే కానీ మిగతా ఏమీ చేయలేం. ఏది మార్చాలన్నా, దేనికి సపరేట్ స్టైల్ ఇవ్వాలన్నా, దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా కానీ అంతా కూడా ఎక్కడి నుంచి చేస్తాము, సిఎస్ఎస్ ద్వారా చేస్తామని చెప్పారు. ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఎక్కడికి తీసుకురావాలనుకున్నాను, సెంటర్లోకి తీసుకురావాలి. అలా సెంటర్లోకి తీసుకురావాలి అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళాలి అని చెప్పాను. సిఎస్ఎస్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి అని చెప్పానంటే రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పాను అనమాట. రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలంటే దేనికోసం రూల్ సెట్ అంటే ఏంటంటే మనం ఫలాని స్టైల్ కోసం, ఫలాని పని కోసం అనేది చేస్తున్నాము అనేది సిఎస్ఎస్లో మనం చెప్పాలన్నమాట. అది చెప్తేనే ఆ పని చేస్తుంది అనమాట. మనం ఏం చేద్దాం అనుకున్నాం, మన టాస్క్లో ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడికి కదలాలి, ఇక్కడికి రావాలి అనుకుంటే అప్పుడు మనకు ఒక సిఎస్ఎస్లో టెక్స్ట్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. అది ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే
నాకు ఇక్కడ నేను రూల్ సెట్లో డైరెక్ట్గా రాయాలి కాబట్టి ఈ రూల్ సెట్లోకి వెళ్ళాను. ఏం చేయాలనుకున్నాను, రూల్ సెట్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా చుక్క పెట్టాలి, డాట్. ఏం చేశాను, ఈ టూరిజం మొత్తం కూడా ఎక్కడికి రావాలి, ఈ సెంటర్లోకి రావాలి. ఎలా సెంటర్లోకి రావాలి, సిఎస్ఎస్లో రాయాలి అంటే మనకు ఒక ఫార్మాట్ ఉంది. ఏమనుంది, హెచ్టిఎంఎల్లో రాయాలంటే స్టార్ట్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్ ఉన్నట్లే సిఎస్ఎస్లో కూడా మనం ఒక రూల్ రాయాలి అంటే, ఒక సింటాక్స్ రాయాలంటే ఒక ఫార్మాట్ ఉంది. సెలెక్టర్ అని పెట్టేసి ఒక ఫ్లవర్ బ్రేస్, తర్వాత కిందకు వచ్చేసి ఒక ప్రాపర్టీ రాసి కాలం పెట్టేసేసి సెమీ కాలం పెట్టేసి తర్వాత ఏం చేయాలంటే ఫ్లవర్ బ్రేస్ ని క్లోజ్ చేసేయాలని. ఇది దాని యొక్క ఫార్మాట్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా మధ్యలోకి రావాలి. మధ్యలోకి రావాలి అంటే ఏం చేయాలి, హారిజాంటల్ గా మధ్యలోకి రావాలి, హారిజాంటల్ గా సెంటర్కి రావాలి. హారిజాంటల్ గా సెంటర్కి రావాలంటే మన డెవలపర్స్ ఏమని అంటారని చెప్పాను, సెంటర్ అంటారని చెప్పాను. తర్వాత స్పేస్ ఇచ్చాను, అంటే సెలెక్టర్ కి నేమ్ పెట్టాను. సెలెక్టర్ అంటే ఏంది, ఒక పేరు పెట్టడం. ఏం చేయాలనుకుంటున్నాను, నా టాస్క్ లో హారిజాంటల్ గా సెంటర్ కి తీసుకురావాలి. అందుకని -సెంటర్ అని రాసుకున్నాను. అయిపోయింది, సెలెక్టర్ పేరు పెట్టాను, తర్వాత రాసేసాను, ఫ్లవర్ బ్రేస్ పెట్టాను. తర్వాత నేనేం రాయాలి, ప్రాపర్టీ రాయాలి. ఏంటిది ఈ ప్రాపర్టీ, మనము టెక్స్ట్ అంతా కూడా మధ్యలోకి రావాలి. అంటే ఏంటిది ప్రాపర్టీ, టెక్స్ట్ రావాలి. రావడానికి ఏమంటారు, అలైన్ అంటారు. అంటే ఏ ప్రాపర్టీ వాడుతున్నానంటే, టెక్స్ట్ చాలా ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పాను కదా, టెక్స్ట్ -అలైన్ అనే ఒక ప్రాపర్టీ రాశాను. ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఎక్కడ ఉండాలి అనేది చెప్పాను. చెప్పాలి అంటే ప్రాపర్టీ రాసి నాకేం చెప్పాలి, మనం ఏం రాయాలి, కాలం పెట్టాలి. కాలం రాసిన తర్వాత స్పేస్ ఇచ్చేసి ఈ టెక్స్ట్ మొత్తం ఎక్కడికి రావాలని చెప్పాను, రైట్ అని పెడదాం. RIGHT రైట్ అని పెడదాం. ఏమైందో చూద్దాం. అంటే రైట్ అని పెడితే రైట్లోకి వెళ్ళిద్ది అనమాట. అదేంటో తర్వాత చూసుకుందాంలే. ఎక్కడికి రావాలనుకున్నా, సెంటర్లోకి రావాలి. సెంటర్ రాసేసి కాలం పెట్టేశాను. ఇక్కడికి వెళ్ళి సెమీ కాలం పెట్టేశాను. ఇక్కడికి వెళ్ళి ప్లే చేస్తే ఇదంతా కూడా ఏమైంది అంటే అక్కడే ఉంది, కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకు రాలేదు అంటే, నేను HTML-లో కోడ్ రాసి అక్కడే ఉంచాను, CSS-లో కోడ్ రాసి అక్కడే ఉంచాను, కానీ కంప్యూటర్కి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, CSS-లో రాసిన స్టైల్ అంతా కూడా మనం దేనికి ఇవ్వాలి, HTML అలా కలపలేకపోవడం వల్ల ఏమైందంటే కంప్యూటర్కి అర్థం కాలేదు. అంటే HTML ఎలిమెంట్లో రాసిన స్టైల్ కోడ్ని, CSS-లో రాసిన కోడ్ని రెండింటిని కలిపితేనే అది కంప్యూటర్కి అర్థమయ్యి మనకు కావాల్సిన ఆన్సర్ని చూపిస్తుంది. అలా చేయాలి అంటే మనం అప్పుడు ఏం వాడతామంటే, ఇంకొక ప్రాపర్టీని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం. CSS స్టైల్ మొత్తం కూడా HTML ఎలిమెంట్తో కలపాలి అంటే, HTMLతో కలపాలి అంటే అప్పుడు మనం HTML అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. ఆ యాట్రిబ్యూట్ రాయాలి అంటే ఒక సింటాక్ ఉందన్నమాట. యాట్రిబ్యూట్ రాయాలి అంటే దానికి సింటాక్ ఏంటంటే, యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఇచ్చేసి = ఇచ్చేసి డబుల్ కోట్స్ మధ్యలో యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఇవ్వాలి. అదంతా కూడా ఎక్కడ ఇవ్వాలి, HTML ఎలిమెంట్లో స్టార్టింగ్ ట్యాగ్కి ఇవ్వాలి. అలా ఇవ్వాలి అనేది చూశాను. ఇక్కడికి వెళ్ళాను, ఈ స్టార్టింగ్ ట్యాగ్కి వెళ్ళాను, హెడ్డింగ్ అనే దానికి చూద్దాం. ఆ CSS-లో రాసిన మొత్తం దీనికి ఇవ్వాలి అంటే, CSS-లో రాసిన స్టైల్ మొత్తం కూడా HTML ఎలిమెంట్కి కలపాలి అంటే మనం ఒక యాట్రిబ్యూట్ని వాడతాం. ఏ యాట్రిబ్యూట్ని వాడతామంటే, క్లాస్ అనే యాట్రిబ్యూట్ని వాడతాం. క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ని వాడేసాం. తర్వాత ఏంది, సింటాక్ = పెట్టి తర్వాత ఏం పెట్టాలి, డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ మధ్యలో ఏం చేయాలి, యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఇవ్వాలి. యాట్రిబ్యూట్ వాల్యూ అంటే ఏం లేదు, CSS మనం రాసిన సెలెక్టర్ యొక్క నేమ్ ని యాట్రిబ్యూట్ నేమ్ అని వాల్యూ అని పిలుస్తారు అన్నమాట. ఏమని రాశాను నేను, చుక్ అనేది -సెంటర్ అని రాసేసాను. ఇక్కడికి వెళ్ళి ప్లే చేశాను, సెంటర్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, అంటే మన యొక్క PPTలో ఎలా ఉందనేది చూసాను. సెంటర్లోకి రావాలి, హెడ్డింగ్ అనేది సెంటర్లోకి వచ్చేసింది. అలానే పారాగ్రాఫ్ కూడా మధ్యలోకి రావాలి. పారాగ్రాఫ్ మధ్యలోకి రావాలి కాబట్టి అగైన్ CSS-లో ఒక రూల్ సెట్ రాస్తే చాలు. ఏంటిది, టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి రావాలి. ఆల్రెడీ ఒక ప్రాపర్టీ రాశాను కాబట్టి మళ్ళీ పారాగ్రాఫ్లోకి వెళ్ళి సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే దీన్నే తీసుకొచ్చేసేసి ఇచ్చేసాను. ఇక్కడికి తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఏమైతే చూద్దాం అనుకున్నాను, అది కూడా వెళ్ళిపోయింది. తర్వాత బటన్లోకి వెళ్ళి పెడదాం అనుకున్నాను, సేమ్ ప్రాపర్టీ బటన్ కూడా పంపాలి కదా. ఇక్కడికి వెళ్ళి పెట్టాను,
బటన్ వెళ్ళలేదు. అరే కానీ నా యొక్క టాస్క్ ఏంది, బటన్ కూడా వెళ్ళాలి. అంటే ఏం చేశానంటే ఒక్కొక్క దాన్ని పంపించడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. అన్నిటిని కూడా ఒకేసారి సెంటర్లోకి తీసుకురావాలంటే మనం చేసే మెథడ్ని వ్రాపింగ్ అంటారు, లేదా కంటైనర్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఈ మొత్తాన్ని కూడా ఒకేసారి సెంట్రలైజ్ అయ్యేటట్లు చూడొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. వ్రాపింగ్ అంటారు ఈ పద్ధతిని. దీన్నే మరొక పద్ధతిలో ఏమని పిలుస్తారంటే కంటైనర్ని యూజ్ చేసేసి మనం చేస్తాం అన్నమాట. ఎలా అంటే ఒకసారి చూద్దాం. పీపీటీ ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏముంది, నాకు ఒక బాక్సెస్ ఉన్నాయి, అంటే పార్సిల్ వచ్చినాయి. కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి ఒక 10 టీవీలను కొన్నాడు. ఆ టీవీలన్నిటిని ఒక్కొక్క బాక్స్లో పెట్టుకున్నాడు. దీనికోసం మనోడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి అంటే అమెజాన్ షాప్ వాడు ఏం చేశాడంటే ఒక కార్గోని పిలిచేసేసి రే ఈ బాక్స్ కళ్యాణ్కి పంపరా అన్నాడు. ఇంకో బాక్స్ని అట్లా 10 బాక్సులని 10 ఆటోలను పిలిపించేసి పంపించేశాడు. అలా వెళ్ళాలి అంటే వాడికి ఏమైంది, ఒకే ఇంటికి వెళ్ళాలంటే ఇన్ని ఐటమ్స్కి చాలా ఖర్చు అయిపోయింది కదా. అలా కాకుండా మన పీపీటీలో చూడు, ఒకటే వ్యాన్ని తీసుకొచ్చేసి దాంట్లో 10 ఐటమ్స్ని పెట్టేసి పంపించేసాం అనుకో, ఏమైంది, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కదా. అంటే అన్నిటిని ఒక్కొక్క దాన్ని మాడిఫై చేయడం అనేది చేయకుండా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక చోట పెట్టుకొని ఒక్క దాన్నే మార్చేయగలని అన్నీ కూడా చేంజ్ అయిందనుకో, అలా చేయడాన్ని ఏమంటారంటే కంటైనర్ అని పిలుస్తారు. కంటైనర్ ఎలిమెంట్ అని పిలుస్తారు. అంటే గ్రూప్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక చోట ఉంచేసి ఒక ఎలిమెంట్ని మార్చగలని అన్ని మారిపోయినాయి అనుకో, దాన్ని ఏమంటారంటే కంటైనర్ అంటారు. దాన్ని వ్రాపింగ్ అని పిలుస్తారు అన్నమాట. వ్రాపింగ్ అనే పద్ధతి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒకేసారి సెంటర్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క ఎలిమెంట్ని సెంటర్ చేయడం కంటే అన్ని ఎలిమెంట్స్ సెంటర్ కావాలనుకో, ఒకేసారి అన్నిటిని సెంటర్ చేయాలంటే ఒకే పద్ధతి ఉందన్నమాట. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒకేసారి సెంటర్ చేయాలి అంటే వ్రాపింగ్ అనే పద్ధతి ద్వారా చేస్తారు. ఈ వ్రాపింగ్ పద్ధతిలో ఏ టెక్నిక్ వాడతారంటే కంటైనర్ ఎలిమెంట్ అనే టెక్నిక్ని వాడేసేసి మనం ఏం చేస్తామంటే వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే సెంట్రలైజ్ చేయొచ్చు అనమాట. ఇలా చేయాలంటే కంటైనర్ ఎలిమెంట్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రాయాలంటే సింటాక్ ఏంటిది అంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాసేసి కంటైనర్కి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని రాసేసి తర్వాత ఎండ్ ట్యాగ్ని రాయాలి. కంటైనర్కి ట్యాగ్ ఏంటి అంటే డిఐవిఈ అని రాసేస్తే సరిపోతుంది అన్నమాట. అందుకోసం కంటైనర్ కోసం రాసేద్దాం. ఇప్పుడు ఎప్పుడు కూడా సింగిల్గా ఉంచుకోవాలి. అందుకని ఇక్కడ అన్నిటిని ఒకేసారి తెద్దాం అనుకున్నాను కాబట్టి వీటన్నిటిని తీసేసాను. ఎప్పుడైనా కాపీ పేస్ట్ చేసేటప్పుడు మీకు చేత కాదు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క సిస్టమ్స్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న మొత్తాన్ని ఏం చేస్తారంటే ఇట్లా మార్పు చేసుకొని Ctrl+X కొట్టండి. Ctrl+X కొట్టంగానే ఏమైందంటే కట్ అయిపోయింది. వెంటనే మనం ఏం చేయాలి అంటే మన దగ్గర మనం అందరం కూడా ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు ఎవరైనా సరే Notepad++ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. Notepad++ని ఇన్స్టాల్ చేసేసుకొని దాంట్లోకి వెళ్ళి Ctrl+N నొక్కితే నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. దాంట్లోకి వెళ్ళి Ctrl+V చేసేయండి. అంటే ఎక్కడెక్కడ స్పేస్ ఉన్నా కానీ మొత్తం పాపి అనమాట. ఓకేనా, ఇది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వీటన్నిటిని రాయాలి అంటే మనం ఏం చేస్తాను, నేను ఒక కంటైనర్లో పెట్టుకోవాలి. వ్రాపింగ్ చేయాలి అని చెప్పాను. వ్రాపింగ్ చేయాలి అంటే పద్ధతి ఏంది, ఒక ఇండెంటేషన్ ఇచ్చాను. వ్రాపింగ్ చేయాలంటే ఏం చేశాను, వ్రాప్ చేయాలంటే ఏం చేయాలి, ఒక కంటైనర్లో పెట్టుకోవాలి. కంటైనర్లో పెట్టుకోవాలంటే ఫార్మాట్ ఏంటిది, స్టార్టింగ్ ట్యాగ్ రాసేసి ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రాసేసి తర్వాత ఎండ్ ట్యాగ్ రాయాలి. స్టార్టింగ్ ట్యాగ్ రాయాలి అంటే సింటాక్ ఏంటిది, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి కంటైనర్ సింబల్ ఏంటి డిఐవి అని రాసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత స్పేస్ ఇచ్చేసేసి తర్వాత హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని తీసుకొచ్చి రాయాలి. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేస్తే Ctrl+A కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోయింది అన్నమాట. తర్వాత నువ్వేం చేస్తావు అంటే Ctrl+X కొట్టేస్తే తర్వాత ఇక్కడికి వచ్చేసేసి దీంట్లోకి వచ్చేసాను, Ctrl+V చేశాను. ఇక్కడ చూడు నాకు పీలన్నీ ఒక చోట ఉన్నాయి, ఇది ఒక్కటి వేరే చోట వచ్చింది. ఈ స్పేస్ని అడ్జస్ట్ చేయాలంటే దాన్ని ఏమంటారు, ఇండెంటేషన్ అంటారు. ఎప్పుడు కూడా ఒక లైన్ ఎక్కువగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం రాసే సింటాక్ అర్థం కావాలి కాబట్టి అందుకని ఏం చేయాలంటే డివ్ అనే కంటైనర్ వాడామనేది మనకు అర్థం కావాలి కాబట్టి ఆ డివ్ని ముందుకు పెడతాం. ఓకేనా,
వీటన్నిటిని కూడా ఒక చోట ఉంచుకున్నాను. ఇక్కడ చూడు స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, HTML ఎలిమెంట్ రాశాను. చివరిలో ఏముండాలి ఇంకా ఎండింగ్ ట్యాగ్. ఎండింగ్ ట్యాగ్ ఉండాలి. ఎండింగ్ ట్యాగ్ రాయాలి అంటే ఏంది, కంటైనర్కి యాంగులర్ బ్రేస్ ఇచ్చి యాంగులర్ బ్రేస్ ఫార్వర్డ్ స్లాష్ ఇది అని పెట్టేసేసి యాంగులర్ బ్రేస్ని ఏం చేస్తే అయిపోతుంది. అంటే బాడీలో నేనేం చేస్తాను అంటే ఇలా చేస్తాను, అర్థం అవడం కోసం స్పేస్ ఎక్కువ పెట్టుకున్నాను, ఏం కాదనమాట. ఓకేనా? ఇలా చేసేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేను ప్లే చేసేసాను. అరే మళ్ళీ ఇదేంది వెనక్కి వచ్చేసింది, ఎందుకు ఇలా వచ్చింది అంటే ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే హెచ్టిఎంఎల్ ఫార్మాట్లోనే ఉంది. సిఎస్ఎస్ ఫార్మాట్లో ఉన్నది వచ్చేసేసి ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి యాడ్ అవ్వలేదు. ఎందుకు యాడ్ అవ్వలేదు అంటే మనం యాట్రిబ్యూట్ని యూజ్ చేయలేదు. యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. మన టాస్క్ ఏంటిది, ఈ టూరిజం ఈ కార్డు మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే సెంటర్కి తీసుకొచ్చి పెట్టాలి. అలా సెంటర్కి పెట్టాలి అంటే ఏం చేయాలి, సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలంటే ఏం చేస్తాము, యాట్రిబ్యూట్ క్లాస్ అనే యాట్రిబ్యూట్ సహాయంతో మనం యాడ్ చేస్తాం. అలా యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టాలి, స్టార్టింగ్ ట్యాగ్కి వెళ్ళాలి. స్టార్టింగ్ ట్యాగ్ మనం రాసిన ఈ హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో స్టార్టింగ్ ట్యాగ్ అంటే ఏంది, డివ్ అనేది ఒక స్టార్టింగ్ ట్యాగ్గా తీసుకున్నాను. దాంట్లోకి వెళ్ళాను, స్పేస్ ఇచ్చాను. సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా హెచ్టిఎంఎల్కి యాడ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ని వాడాను. తర్వాత ఈక్వల్ టు పెట్టాను. తర్వాత డబుల్ కోట్స్ పెట్టేసి సిఎస్ఎస్లో రాసిన సెలెక్టర్ యొక్క నేమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తాను, సెంటర్ అని పెట్టేసాను. ఓకేనా? ఇప్పుడు ప్లే చేశాను, చూడు అన్ని సెంటర్లోకి అలైన్ అయిపోయినాయి. అంటే ఇలా చేయడం అనేది జరిగింది. సపోజ్ నేను సిఎస్ఎస్లో నేనేం చేశాను అంటే రైట్ అని పెట్టాను, ఓరక ఏమైందో చూద్దాం. RIGHT అని పెట్టాను, ఏమైందో చూడు ఒకసారి, అంతా రైట్కి వెళ్ళిపోయింది. లెఫ్ట్ అని పెట్టాను, ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ అంటే టెక్స్ట్ అలైన్ అంటే ఏంది, టెక్స్ట్ని ఎక్కడ ఉంచాలి అనేది చెబుతున్నా. క్యాపిటల్ లెటర్ పెట్టాను, ఏమైందో చూద్దాం ఒకసారి. అట్లా క్యాపిటల్ లెటర్స్ పెట్టకూడదు మనం, అది తప్పు అనమాట. ఓకేనా? ఓకే, లెఫ్ట్లోకి వచ్చేసింది. ఇప్పుడు సెంటర్ అని పెట్టాను, ఏమైందో చూద్దాం. అంటే మనం వాల్యూ కాడ టెక్స్ట్ని ఎక్కడికైతే వెళ్ళమని చెప్పామో అక్కడికి వెళ్ళిపోతుంది అని నాకు అర్థమైపోయింది. సెంటర్ అని చేశాను, ఏమైందో చూడు, సెంటర్లోకి వెళ్ళిపోయింది. ఇదేనా మనం అనుకున్న టాస్క్? ఓకేనా? ఎస్టర్డే క్లాస్ వర్క్ ఇదేనా నేను చెప్పింది? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా, క్లియరేనా? ఓకే డన్. ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో ఒక్కొక్కరి చేత కనెక్ట్ అయ్యి ఒక్కొక్కరి చేత రాయిస్తాను. ఓకేనా? సో ఇది కనెక్ట్ అవ్వాలి అంటే నాకేం కావాలి అంటే మీ యొక్క ల్యాప్టాప్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడికి ఏం చేస్తారంటే ఎనీ డెస్క్ డౌన్లోడ్ అని ఉంటుంది. ఈ డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ రిమోట్ డెస్క్టాప్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్తే డౌన్లోడ్ నవ్ అని ఉంటుంది అనమాట. విండోస్ మీద ఉంచేసి డౌన్లోడ్ నవ్ అని కొట్టంగానే మీకు ఒక పాపప్ వస్తుంది. అన్నిట్లోకి వెళ్ళి నెక్స్ట్ అనేసి క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరైతే క్లిక్ చేశారో వాళ్ళతో కనెక్ట్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరేం చేస్తారంటే ఇలా ఎనీ డెస్క్ ఓపెన్ అయ్యిద్ది అనమాట.